నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక భూమికి పోషించినట్లుగా మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరింత విషయాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ ఎంత సంచలనమైందో తెలిసిందే. అయితే రీసెంట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో పెద్ద కేకలేసి అసలు నాకేం తెలియదు, నేను నిరపరాధిని, మీకు కర్మ వెంటాడొద్ది, నన్ను అన్యాయంగా జైలు వేశారని చాలా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు చూస్తేనేమో సిట్ కీలక అంశాలని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచింది. సో అసలు దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప ఈ బ్యాచ్ సునీల్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, నాయుడు ఎవరో ఉన్నాడు, మన పట్టుబడినాడు, వీళ్ళు బ్యాచ్ అందరూ ఉన్నారండి. ఇందులో 60-70 మంది దాకా ఇంకా వచ్చేస్తారు. నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం, ఈ డబ్బు అందుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఇప్పుడు వరకు ఎవడావిడ ఇందులో పనిచేసాడు, ఎవడావిడ కొరియర్గా ఉన్నాడో, ఎవడావిడ లిఫ్ట్ చేస్తా ఉన్నాడో, ఎవడు దాచాడు, ఇది ఇంతవరకు వచ్చింది. ఓకే. ఇప్పుడు తర్వాత ఇది ఒక కేంద్రంగా పనిచేసింది. అది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేంద్రంగా నడుస్తుంది. అంటే చెవిరెడ్డి అదొక పాయింట్, డిపో, సారా డిపో లాగా ఇది ఒక డబ్బులు డంపింగ్ డిపో. ఆ డంపింగ్ డిపో దగ్గర నుంచి ఎవడావిడికి ఎంత వెళ్ళింది అనేటువంటి బొమ్మ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ అప్పుడే వదలరండి. ఇంకా రాష్ట్రంలో ఏం చేయడంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర ఇలా 3 భాగాలు గడితీశాడు. 3కి అప్పచెప్పాడు. పెద్దిరెడ్డికి, విజయసాయిరెడ్డికి, సుబ్బారెడ్డికి. తర్వాత విజయసాయిరెడ్డిని పక్కకు అప్పచెప్పేసి సుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చాడు అక్కడ ఉత్తరాంధ్ర. ఇక్కడ మొత్తం వ్యవహారాలు మనం అందరం ఏమనుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివన్నీ చూస్తానికి అప్పచెప్పాడు అనుకున్నాం. మనం యాక్చువల్గా అదే చూసేవారు పైకి ఆఫీసులో బోర్డు, లోపల డబ్బులు ఎక్కెట్టుకుంటాం. అప్పటికి వచ్చిన డబ్బులన్నీ దీన్ని ఎక్కడెక్కడ దాయాలి, ఎక్కడ డంపింగ్ చేయాలి. మనకు దొరికిన తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డంప్ ఒకటి తెలుసు. అలాగే హైదరాబాద్లో మొన్న పట్టుబడిన డబ్బులు అదొకటి తెలుసు. మరి మిగతా అంతేనా అంటే వీలైతే కప్పు కాఫీ 4 మాట్లాడినట్టుగానే ఎలా ఉంటుందంటే అంతేనా అంటే అంతే కాదు, ఇంకా ఉంది, ఇంకా లోతు చాలా ఉంది. అసలు భయంకరమైన లోతు. ఈ 3,500 కోట్లు 4,000 కోట్లు కాదండి, ఇది 1,00,000 కోట్లకు తక్కువగా ఉండదు. ఎందుకంటే ఎవడని ఇది అతిశయోక్తి కాదు. ఇప్పుడు మద్యం విక్రయాలు 1,20,000 కోట్లు మొత్తం 5 సంవత్సరాలకి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చేటప్పుడు కూడా అది ఉంది. అతను వెంటనే డబల్ త్రిబుల్ చేశాడు లిక్కర్ రేట్లు. వినియోగం కూడా ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటారు, తాగుబోతులు ఎక్కువ అవుతూ ఉంటారు, చచ్చిపోయి వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ తాగిందారు చచ్చిపోయారు చాలా మంది, కానీ అప్పుడు దాకా తాగడానికి బాగానే బతుకున్నారు. అలా పెరగటం వల్ల 1,20,000 కోట్లు ఎంత అయిపోద్దండి, చాలా ఇంక్రీజ్ అయింది. 1,20,000 కోట్ల అమ్మకాలు ఉన్నాయి. సడన్గా ఇంకో కొంతమంది పెరిగి 10% అంతా పెరిగారు మద్యపాన ప్రియులు. దీని రేటు డబల్ త్రిబుల్ అయింది. అంటే మీకు ఎంత అవుద్దని 3,00,000 కోట్లు అయిపోద్దా ఈజీగా పైసలు. అందులో ప్రభుత్వానికి ఇంత చూపించారు వాళ్ళు, మిగతాది తయారీ, డిస్ట్రిబ్యూషను, అమ్మకం వాళ్ళే. అంటే ఈ 3,500 కోట్లు ఉల్లిగడ్డ మీద అసలు నతి అది కూడా కాదు ఏంటండి, ఇది జస్ట్ ఒక పార్ట్. ఒక పంపిణీలో ఈ స్కామ్ మొత్తం మీద 1%. ఇంకా అసలు కథ చాలా ఉంది. ముందు దీన్ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటే వెళ్తే దీని కథలకి వాళ్ళ తరం కాదు. ఇప్పుడు దీన్ని మొత్తం బయట తీయడానికి ఎక్కడెక్కడ ఉంది, దీన్ని ఛేదించడం అంటే చాలా టైం పడుతుందండి. అయితే ముందు అందాక ఈ లైన్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ లాక్ చేస్తారు. లాక్ చేసిన తర్వాత అప్పుడు మిగతా ఒకటి మీకు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న మైన్స్, తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి దాచిపెట్టిన డబ్బులు, లండన్ దగ్గర కొన్న దీవి, బంగారం కొన్నది, సినిమాలు తీసింది, ల్యాండ్ మీద పెట్టింది, అన్నీ వస్తాయండి బయటికి. చాలా వైడ్ రేంజ్ ఇది. అసలు ఈ స్కామే వరల్డ్లోనే పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ అవుద్ది ఇది. త్వరలో ఇది ముగిసేటప్పటికి. కాబట్టి ఇది అర్జెంటుగా అతను ఎందుకు వచ్చాడు, తాడేపల్లి వచ్చి మీటింగ్ పెట్టుకుంటే ఏదో పెద్ద ప్రభుత్వం ఉద్యమం చేయడం కాదు. రెంట్రా బాబు ఏదో అయిపోయేలాగా ఉంది, కొత్త బొమ్మ బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరికీ గజగజ వణికేస్తున్నారు. ఎవరో అసలే ఓడిపోయి మూలిగే నక్క మీద తాడిపోండి అన్నట్టు ఓడిపోయి ఈ టీడీపీ వాళ్ళు ఏమో ఆ పెన్షన్లు ఇచ్చేసి డిఎస్సీలు వేసేసి సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు. పైగా వాళ్ళు ఏం తినేసినా కానీ ఎమ్మెల్యేలు గట్ట ఎంతకొంత దొబ్బేస్తారు కదా, అది దొబ్బేసినా కానీ ఎవడేమంటలేదు. ఎందుకంటే మనకు వస్తుంది కదా, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి రాని అన్నట్టుగా వదిలేస్తున్నారు. అందరూ అలా ఉండకపోయినా కొంతమంది ఉంటారు కదా, అది కూడా పట్టించుకుంటలేదు ప్రజలు. బ్రహ్మాండంగా ఉందరా బాబు, హాయిగా ఉంది ప్రాణం అనుకుంటున్నారు. వీళ్ళకేమో ఆశ ఎక్కడ అంతు ధరి లేదు.
ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఉమ్. అసలే పనికిమాలినోడు అనుకుంటే మళ్ళీ పనికిమాలిన స్టేట్మెంట్లు లేటరా బాబు, అసలు మనకు వచ్చి ఉద్దేశం ఉందా లేదా, అసలు జనాల్లోకి వెళ్ళాలా వద్దా అని బాధపడుతున్నారు. దాని తోడు ఈ రోడ్ల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం, పరామర్శలు. ఆ ప్రెస్ మీట్లు పెట్టి మీరు మళ్ళీ వస్తే చంపేస్తానంటాం, రప్ప అంటాం, పెట్టుబడిదారులు తరిమేస్తానంటాం. ఇవన్నీ రాజకీయాల్లో ఉండవలసిన మాట్లాడినాయి. వాళ్ళ శ్రేణులు నాయకులు ఏమైపోతారండి, అతను నమ్ముకున్న వాళ్ళు. కుక్కతో కట్టుకుని గోదావరి ఎత్తే కొంచెం దూరం తీసుకెళ్తుంది, ఇతను డైరెక్ట్గా అప్పుడే ముంచేసిలా ఉన్నాడు, క్షణాల్లో మునిపోయేలాగా ఉంది. ఇవన్నీ చూసి వాళ్ళకి ఆందోళన వచ్చేస్తుంది. దానికి తోడు ఎలక్షన్ నిలబడ్డాడు అంత కొంత ఫండింగ్ తీసుకుంటాడు కదా పార్టీ నుంచి, ఆ డబ్బు అంతా లెక్కరదాని కానీ ఈ నడరా అబ్బాయి అంటారు కదా, జనాలకు పంచిపెట్టేసాడు. నాకేం తెలుసండి నేను జనాలకు పంచిపెట్టాను అనడం నోరు మీరా అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. అంచేత హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా ఆపలేడండి దాన్ని. మీరు ఎలా ఆపుతారు అసలు? అలా కాదు, ఇప్పుడు అది వీళ్ళ ప్రమేయం లేకుండా వెళ్ళిపోతుందా పాము, దాని అంతటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. జగన్ సేకరిస్తుంది, అసలు తవ్వి కొద్దీ వాళ్ళకే చేతులు ఎప్పెడుతున్నాయి తవ్వుతాను వాళ్ళకి. ఎందుకంటే డైరెక్ట్గా సునీల్ కుమార్ రెడ్డి దొరికాడా, డైరెక్ట్ ఇంకొక స్టెప్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఈ లోపల వీళ్ళు ఎవడావిడకి పంచిపెట్టాడు అవి వచ్చినాయి. ఇప్పుడు అది కూడా వచ్చిన డబ్బు నువ్వేం చేసావు, ఎట్లా ఎక్కడికి పంపించావు, నువ్వు ఉన్నాడు రా అబ్బాయి నువ్వు రా అంటారు వాళ్ళు. మాకేం తెలుసండి బాబు పలానా ఓడిని పెట్టి పంపించాడని చెప్తారు, వాళ్ళు తప్పించుకుంటాం కదా, దొరికిపోతారు. నారాయణ స్వామి ఇక జగన్మోహన్ రెడ్డితో పాటు 175 మందిని కూర్చోబెట్టుకున్న అతను అక్కడ మాక్ అసెంబ్లీ నిర్వహించుకోవచ్చు జైల్లో, అందరూ చోట ఎత్తే కనుక మాక్ అసెంబ్లీ అంతే. మరి వీళ్ళందరూ ముఠా అక్కడ పోతారు కదా అందరూ. అసలు రాజకీయాలు ఇంతకు ముందు ఇలాంటి యాటిట్యూడ్ అసలు మీకు ఇటువంటి వ్యక్తులు కానీ, ఇటువంటి స్కాములు కానీ, ఇటువంటి స్కీములు కానీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎప్పుడు ఉండమండి ఇంకా. ఎందుకంటే ఇది చూసిన తర్వాత ఎవడ మళ్ళీ ఇలాంటివి చేయడు. సార్ ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ని కొంత భాగం అంటే 200 నుంచి 250 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ వీళ్ళ పాత్ర ఏంటి కీలకంగా? వీళ్ళందరూ డ్రగ్ ప్యాడ్లర్స్ ఉంటారు చూసారా, ఎవడో ఒక చోట తయారు చేస్తారు డ్రగ్స్, వినియోగదారుడు ఒకడు ఉంటాడు, మధ్యలో అనేక మంది చేతులు మారుతూ ఉంటుంది. అలాంటి బ్యాచ్లు అంతా 10 నుంచి డబ్బులు తీసుకురావడం. మీకు బాలాజీ గోవిందప్ప అంటే కాదు సార్, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఉన్నారు కదా, ఇప్పుడు వెంకటేష్ నాయుడు వీళ్ళంతా చిల్లర గ్యాంగ్ అండి. చిల్లర కామన్ గా 30,000 సంపాదించారు. మీకు రోడ్డు మీద తిరిగిన బ్యాచ్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఒకసారి వాళ్ళకి ఇప్పుడు మీకు స్పెషల్ ఫ్లైట్ లో పోయేంత రేంజ్ తీసుకొచ్చారు. వాళ్ళకి ఒక అనాథ బాలుడు ఉంటారు పెద్ద నగరాల్లో, ఎళ్ళకాడ నుంచి పారిపోయి వచ్చిన ఇది అలాంటి కాదు కానీ మామూలుగా అనాథ బాలుని సేకరిస్తారు. సగటు మనిషి అంతే. నేరస్తులు ఏం చేస్తారంటే అర్బన్ చైల్డ్ ని చేరదీస్తారు, సినిమాలో చూస్తాం. చేరదీసిన తర్వాత వాళ్ళకి ఆకలి ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే ఇంటికాడ నుంచి తప్పిపోయో పారిపోయో ఏదో కారణాల వల్ల బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేది ఇలా తల్లిదండ్రులు లేకపోవడం వల్ల వాళ్ళకి ఆశ్రయం ఉండదు, నిరాశ్రయంగా ఉంటారు, రోడ్డు మీద స్ట్రీట్ చైల్డ్ లాగా పెరుగుతూ ఉంటారు. నో హోమ్, హోమ్లెస్ పీపుల్ అన్నమాట. వాళ్ళు అలాగే పెరుగుతుండగా వాళ్ళకి ఎవడైతే సమయానికి ఏదైనా పెట్టి వాళ్ళని ఆదుకుంటాడో వాళ్ళకి వాడు దేవుళ్ళే కనపడతాడు. ఆడు మంచోడు చెడ్డోడు వాళ్ళకి అనవసరం, ఏంటి మన బాస్ అనుకుంటారు. అంటే ఒక తండ్రి పట్ల చిన్న బిడ్డకి ఎలాంటి హీరో వర్షిప్ ఉంటుందో వాళ్ళకి అదే వర్షిప్ ఉంటుంది. తర్వాత ఇంకా కొంచెం వీళ్ళని భిక్షగాళ్ళ కింద కూడా మారుస్తారు. అదొక మాఫియా. వీళ్ళని ఈ నేర సామ్రాజ్యంలో తీసుకెళ్తారు కొంతమంది. వీళ్ళలో కొంచెం ఫైర్ ఉండి కొంచెం ఈ వీళ్ళ స్వభావాన్ని తగ్గట్టుగా ఉన్న వాళ్ళని నేర సామ్రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అందులో అంచెలంచెలుగా వాళ్ళు పనులు చేసుకుంటూ వస్తారు. కొంతమంది హతమైపోతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రాణాలు లెక్కలేదు, వాళ్ళని వినియోగించే వాళ్ళు కూడా వెళ్ళమే బాధ్యత ఉండదు, పోతాడు అన్నట్టు చూస్తారు అంతే. ఇట్లా తయారు చేసిన వ్యక్తులే అలాగా ఇక్కడ వీళ్ళని కూడా తయారు చేస్తారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎవడొక నాయకుడు కూడా తిరిగి వాడికి ఒకసారి ఆడు కార్లు కథ డబ్బు అది ఇచ్చేటప్పటికి వీళ్ళు గొప్పవాళ్ళగా అంత వీళ్ళ కోసం ఏమైనా చేసేయాలనుకుంటాడు. కర్ణుడు ఏం చేశాడండి? కర్ణుడు మహావీరుడు, రాధేయుడు, విలువిద్యా పారంగతుడు. అతను అవమానించారని గబక్కన దుర్యోధనుడు ఏం చేయడు? అంగరాజ్య పట్టాభిషేకం చేస్తాడు. అయినా అధర్మం వైపు ఉన్నాడు దుర్యోధనుడు, తెలిసి కూడా అధర్మం వైపు నిలబడ్డాడు, సాయం చేయడాన్ని. హితుడా అని గుండెలో పెట్టుకుంటాడు దుర్యోధనుడు. అలాగా వీళ్ళు కూడా అంతే. అటు దొంగ కూడా తెలుసు, ఇలా అన్యాయం చేస్తానని తెలుసు, ఇదంతా కూడా జనాలు చచ్చిపోయి చావు మీద మనం ఏరుకుండా ఆ రక్తం తాగుతున్నామని తెలుసు. అయినా సరే వాళ్ళు ఇచ్చే డబ్బులకి వాళ్ళు సమయానికి ఆదుకున్నారు. మన బట్టలో సౌఖ్యాలు వాళ్ళకి ఆ ప్రభావం చూపించింది. వాళ్ళు ఆ ప్రభావంతో వాళ్ళకి లోన్ అవుతారు. వీళ్ళందరూ సమిధలు, వీళ్ళంతా కూడా టూల్స్ అంతే. వాళ్ళు డైరెక్ట్గా అన్ని నోట్లు కట్టాలని లెక్కెట్టాడు, ఆడి జీవితంలో ఆయన చూసి ఉన్నాడు, అదే నా గౌరవంగా ఉంటాడు. అర్థమైందండి? అందులో ఒక్కొక్క కట్టం ఒక్కొక్కటి తీసేసుకున్నా కానీ అడిగి కూడా ఎవడుంటాడు. అంచేత అది చాలా గొప్ప అనమాట. స్టార్టెడ్ ఫ్లైట్లు, మంచి మిల్క్ కోవా బిళ్ళలాగా ఉన్న తమన్నా పక్కన కూర్చుని ఇలా చెయ్యిలా బాగుంటాడు కూడా. ఏంటంటే ఇంకా అంతకని ఈ చోళంగా ఉంటాడు కదా అడు. అసలు అది చాలా ఎక్కువ అతని జీవితానికి. ఆడే చోళంగా కదా, ఇంకా ఆడు ఏమైనా చేస్తాడు. అలాంటి క్రిమినల్స్, నోటోరియస్ కరుడుగట్టు నేరస్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు.
వాళ్ళని పెంచి పోషిస్తారు వాళ్ళు. అంటే సార్ నాకు డౌట్ ఏంటంటే ఇంత జరిగిన ప్రజలకి ఇంత తేడతెల్లమైన అటు బాబాయ్ విషయం కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకా నేను ప్రజలను పాలిస్తాను, నేను సచ్చీలుండి అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ప్రజలకి చాలా భరోసా కలిగించే మాట నెక్స్ట్ మేమే వస్తాం అని మాట్లాడడానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏమి లేదండి, వాళ్ళు అంటారు, ప్రజలు ఏమనుకుంటలేదు, ప్రజలు అంటలేదు. ఉమ్, వాడు మళ్ళీ రావాలని కోరుకుంటలేదు, మళ్ళీ వస్తాడని అనటం లేదు, మళ్ళీ వస్తాడేమో అనేటువంటి ఆలోచన కూడా లేదు. పార్టీ రాజకీయ సమాధి అయినట్టే. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఆల్రెడీ అతనికి సెంటెన్స్ రాసేసారు. ఆ పార్టీకి రాజకీయంగా సమాధి కట్టారు. ఈ పార్టీని నిరవధికంగా శిక్షిస్తున్నాం, హ్యాంగింగ్ టిల్ డెత్ అని రాసేసారు. అంటే ఈ భూమి ఉన్నంత వరకు అది శాసనం సెంటెన్స్, అన్నట్టు. డెత్ సెంటెన్స్ రాశారు వాళ్ళే. ఉమ్, ఈ మనకు తెలియక మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి. వాళ్ళు ఏం మాట్లాడినా ఆవిడ పట్టించుకోడు. పెన్షన్ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుంది, లేకపోతే డిఎస్సీ ఎప్పుడు వేస్తున్నారు, పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, అమరావతి ఎప్పుడు కడతారు, కాంట్రాక్ట్లు ఏంటి, ఈ రోడ్లు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ఇందులో పడిపోయి మంచి చెడ్డ రెండు మాట్లాడుకుంటున్నారు. మా ఎమ్మెల్యే సరిగ్గా లేడు, దుబ్బేస్తున్నాడు, లేకపోతే బాగా చేస్తున్నాడు, ఇలా ఇందులోకి వెళ్ళిపోయారు. జగన్ మళ్ళీ వస్తాడని కానీ. అప్పుడప్పుడు వాళ్ళకి ఏంటంటే, మనకి ఊరికి దూరంగా ఇల్లు కట్టుకున్నప్పుడు శ్మశానాల నుంచి నక్కల ఓడలు వినపడతా ఉంటాయి. అవును, మరి వినపడకూడదు అనుకుంటే కుదరదు కదా, వినపడదు. అయ్యి వినాలి మనం. అవును, పొద్దున్నే కోడి కోత, పక్షులు కిలకల రావాలో, ఇలాంటివన్నీ కూడా శ్రావ్యమైన సంగీతాలు, వాటితో పాటు చల్లగాలులు, పిల్లగాలులు, పైరుగాలులు, అన్నిటితో పాటు కూడా దుర్వాసన ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఉమ్. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఓకే, అంటే ప్రకృతిలో ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కూడా అలాంటి వ్యక్తులు ఉండాలంటారు. అంతే. ధన్యవాదాలు సార్.